అర్థమైందా? ఇంకా స్పెషల్ కోర్సులు చాలా ఉన్నాయి రా, ఎప్పుడు నేర్చుకుంటారో ఏమిటో. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపాల్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. ఏమిటమ్మా ఫైనల్ ఇయర్ కి రావాల్సిన స్టూడెంట్ వి రూమ్ లో కూర్చుని పాఠాలు చదువుకోక ఎక్కడ తిరిగి వస్తున్నావు? అది కాదు సార్, లాస్ట్ వీక్ మీరు సూపర్ మార్కెట్ లో సూపర్ దొంగతనం అనే పాఠం చెప్పారు చూడండి. చెప్పాను, అది ప్రాక్టికల్ గా చేద్దామని వీళ్ళిద్దరితోటి వెళ్ళాను సార్. ఆహా, వెరీ గుడ్ వెరీ గుడ్. పాఠంలో చెప్పినట్టుగానే కిడ్నాపింగ్ టైప్ లో సక్సెస్ఫుల్ గానే చేశాను సార్. కాకపోతే దారిలోనే డబ్బులు పంచుకోవాలనే కంగారులో వ్యాన్ ఆపేటప్పటికి ఓ ఇన్స్పెక్టర్ వచ్చి పట్టేశాడు సార్. ఇదేనమ్మా దొంగలు చేసే తెలివి తక్కువతనం. దొంగతనం అయిపోగానే కంగారుగా డబ్బు పనిచేసుకుందాం అనుకుంటారు, ఆ కంగారులో దొరికిపోతారు. వెరీ బ్యాడ్. ఆ పాయింట్ నోట్స్ లో రాసుకోమని చెప్పారు కదా తల్లి. రాసుకుంటే చాలరా, రాసిన కంఠస్థం చేయాలి. అదే తప్పు చేశాను సార్. కాకపోతే మా అదృష్టం ఏమిటంటే ఆ ఇన్స్పెక్టర్ ఫూల్ లో ఉన్నాడు. మా డబ్బు మాత్రం తను తీసుకున్నాడు. ఒక తాడు తన మోటార్ సైకిల్ నుంచి మా వ్యాన్ కి. ఏమిటి తాడుని మీ వ్యాన్ కట్టమన్నాడు కదా? మోటార్ సైకిల్ ముందు వెళుతూ ఉంటే వ్యాన్ వెనక నుంచి రమ్మన్నాడా? అవును. మధ్యలో తాడు ముడి విప్పడం గానీ కొయ్యడం కానీ చేయొద్దని కూడా చెప్పాడా? సార్ మీకే తెలుసు. ఈ మాత్రం తెలియకపోతే నేను ఈ కాలేజీ ప్రిన్సిపాల్ ఎలా అవుతానమ్మా? ఇవన్నీ మీకు ఫైనల్ ఇయర్ లో నేను చెప్పబోయే పాఠాలు. వాటిని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ లో పెడుతున్నాడంటే అతను తప్పకుండా నా స్టూడెంట్ అయి ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. హే యూ. నమస్తే గురు. ఇతనేనండి, ఇతనే ఇన్స్పెక్టర్. నేను చెప్పాను కదమ్మా నా స్టూడెంట్ అయి ఉంటాడని. ఇతను రాజా అని నా ఓల్డ్ స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్. వీడు డుంబు అని ఫైనల్ ఇయర్ లో ఇంటి దొంగతనాలు అనే చిన్న పార్ట్ తప్పి కాలేజీ మానేశాడు రాస్కెల్. అందుకే రాజాతో సెటిల్ అయిపోయాను సార్. మంచి పని చేశావు రాజా. నువ్వు టోకా ఇచ్చిన అమ్మాయి రాణి మన కాలేజీలో ఇప్పుడు జూనియర్. ఇన్సల్ట్. ఇలాంటి స్టూడెంట్స్ మన కాలేజీలో ఉండడం చాలా ఇన్సల్ట్. పోలీసులను చూడగానే మలేరియా జ్వరం వచ్చినట్టు గడగడ వణికిపోయి ఇలాంటి వాళ్ళని అసలు మన కాలేజీలో ఎందుకు జాయిన్ చేసుకుంటారు సార్? సర్లే, నువ్వేదో గోల్డ్ మెడల్ కొట్టావు కదా అని సంబరపడిపోకు. ఈ ఏడాది నేను కొడతాను. ఏంటి కొట్టేది? పేడ పిసికి పెడకల. అసలు నువ్వు పాస్ అవడమే కష్టం. కుక్కల రావుడు చెప్పులకు తీస్తే పాస్ అవుతుంది గురు. ఏమయ్యా రాజా, ఫైట్ లైఫ్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది గురుగారు. మీరు చెప్పిన ప్రతి పాఠానికి నా టెక్నిక్ జోడీ చేసి 3 పర్సులు 6 జేబుల కింద చాలా హాయిగా ఉంది. వెల్ డన్. ఇవాళ కోర్టులో అబద్ధం సాక్ష్యం తేవటానికి ఒప్పుకున్నాం. అబద్ధాల కోసం రీసెర్చ్ కూడా చేసేస్తున్నావా? మీ దయ వల్ల PhD కూడా తీసుకుందాం అనుకుంటున్నాను గురువు గారు. గాడ్ బ్లెస్ యూ. వాచి కొట్టేస్తారు జాగ్రత్త. సవ్యసాచ్యం బా, అన్నిట్లోనూ ఫస్టే. ఫస్ట్ ఏమిటో నేను చూస్తాను. నీతో ఏదో అందామనిపిస్తూ